తొలి విడత ఎన్నికలు, మలి విడత ఎన్నికలు ప్రస్తుతం పూర్తయిపోయినాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ మాది హవా కొనసాగిస్తుందన్నాం. సో, ఇది పక్కన పెడితే ఇప్పుడు బావ-బామర్దులలో ఎవరు ముందంజలో ఉన్నారు అనే ఒక చర్చ మొదలైంది. ఆ బావ-బామర్దులు ఎవరు అంటే కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు ఈ సిద్దిపేట, సిరిసిల్ల ఎన్నికల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? ఎవరు వెనుకంజలో ఉన్నారని ఇక్కడ మనం ఈరోజు చూడొచ్చు. ఈరోజు ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. సిద్దిపేట వర్సెస్ సిరిసిల్లలో సిద్దిపేటలో మొత్తము 172 గ్రామ పంచాయతీలుంటే 117 గెలుచుకున్నారు. సో, ఓవరాల్‌గా వీళ్ళ యొక్క గెలుపు 68% ఉన్నది. అదేవిధంగా సిరిసిల్లలో 88 గ్రామ పంచాయతీలుంటే 38 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో వీళ్ళ గెలుపు 43% ఉన్నది. సో, మనకి ఈడ స్పష్టంగా కనబడుతుంది. సో, వీళ్ళిద్దరికీ తేడా. అంటే సిద్దిపేటలో పార్టీ బలంగా ఉన్నదా? సిద్దిపేటలో నాయకుడు బలంగా ఉన్నాడా? సిద్దిపేటలో గ్రామ పంచాయతీల పట్ల బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకోవడంలో అక్కడి శ్రేణులు బాగా పనిచేశాయా? ఇక్కడ ఏ ఫ్యాక్టర్ పనిచేసి సిద్దిపేటలో ఈ 68% 172కు 117 గెలవడం జరిగింది. మరి సిరిసిల్ల కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. సో, మైన్యూట్‌గా ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు సిరిసిల్లకు వెళ్ళి సిరిసిల్లని ఒక మోడల్‌గా డెవలప్ చేయడం జరిగింది. సిరిసిల్లలో ఎక్కువ చేనేత కార్మికులున్నారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేకమైన పథకాలు తీసుకొచ్చారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడానికి బతుకమ్మ చీరలను పెట్టడం జరిగింది. అదేవిధంగా రంజాన్‌కు చీరలు ఇట్లా అనేక రకాల వాళ్ళకు ఉపాధి కల్పించడం జరిగింది. అయినప్పటికిని మనం చూస్తే ఇక్కడ సిరిసిల్లలో 88 గ్రామాలు ఉంటే 38 గ్రామాలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలవడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క రేటు సక్సెస్ రేటు ఓన్లీ 43% ఉన్నది. సో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తున్న వాటిలలో ఏది సిద్దిపేటలో వాళ్ళ యొక్క హవాని మాత్రము హరీష్ రావు ఇలాకాలో కొనసాగించలేకపోతున్నారు. ఇక్కడ 88లో 38 వీళ్ళు గెలిస్తే 34 వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ. అంటే పోటాపోటీగా ఉన్నారు. కానీ ఇక్కడ కనీసము 172లో 117 బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వాళ్ళు దరిదాపుల్లో గూడా లేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో, గ్రామ స్థాయిలో కూడా ఈరోజు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. అక్కడ ఉన్న నాయకుడు హరీష్ రావు గూడా బలంగా ఉన్నారు. మరి అదే సమయంలో మనం చూసుకుంటే సిరిసిల్లలో ఈ పరిస్థితి లేకపోవడం ఖచ్చితంగా ఇప్పుడు బావోబామ్మర్దుల సవాల్ ఒకవైపు ఈ ఈ ఎవరు ఇక్కడ బావబామ్మర్దులు అనే విషయంలో ఎవరు పార్టీకి బాగా పనిచేస్తున్నారు, ఎవరి ప్రాతినిధ్యం ఉన్న చోట పార్టీ బలంగా ఉన్నదని మనం ఈ పంచాయతీ ఎన్నికలను మాత్రం విశ్లేషిస్తే 100% మనకిక్కడ స్పష్టంగా కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తున్నప్పటికిని ఈ బీఆర్ఎస్ విషయంలో మాత్రము సిద్దిపేటలోనే సో, బీఆర్ఎస్ హవా నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆ ధాటికి తట్టుకోవట్లేదు. అయితే ఈడ రెండో అంశం కూడా ఉన్నది. ఏంటి అయ్యా అంటే బీఆర్ఎస్‌లో హరీష్ రావు పట్ల ఎవరు? రేవంత్ రెడ్డి కొంత సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారు. సో, బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి ఒకటే అని ఇప్పటికే కవిత అనేక సార్లు ఆరోపణ చేయడం జరిగింది. ఇంకా ఆమె చేస్తూనే ఉన్నది. హరీష్ రావు వల్లనే చాలా బీటీ నాయకులు, యూటీ నాయకులు అక్రమాలు జరిగాయని ఆమె చెప్తున్నది. ఈయన రేవంత్ రెడ్డి కూడా మాటకు ముందు కేటీఆర్‌ను విమర్శించినంత స్థాయిలో హరీష్ రావు హరీష్ రావు మీద మాత్రం ఆ స్థాయిలో విరుచుకుపడరు. సో, ఒకవైపు హరీష్ రావు ఒకవైపు అటు కాంగ్రెస్ వాళ్ళకు దగ్గరగా ఉంటూనే ఈవెన్ మనం నిన్న ఒక అద్భుతమైన పరిణామం జరిగింది. కవిత సంగారెడ్డి జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడానికి కారణము హరీష్ రావు అని ప్రకటించారు. కానీ ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి లేదు నేను వెళ్ళిపోవడానికి కారణం హరీష్ రావు కాదు. నన్ను వైఎస్ఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం వల్ల నేను వైఎస్ఆర్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. దీనికి హరీష్ రావుకు ఏమీ సంబంధం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. సో, ఇట్లా అంటే తన మీద హరీష్ రావు మీద విమర్శలు కవిత చేస్తే, హరీష్ రావు సమాధానం చెబితే దానికి వేరే రకంగా ఉంటుంది. ఈయన చెప్పింది వాస్తవం కావచ్చు, అవాస్తవం కావచ్చు. కానీ ఈయన వల్ల ఎవరు వెళ్ళిపోయారు అని చెప్పారో కవిత, వాళ్ళే వెంటనే రంగంలోకి దిగి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు వల్ల మేము వెళ్ళిపోలేదు అని చెప్పడం చూస్తుంటే,
కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినా, విమర్శలు వచ్చినా వెంటనే వాటిని ఖండించడము, ఆయనకు మద్దతుగా నిలబడడం చూస్తుంటే హరీష్ రావుకు శత్రుపక్షము ప్రత్యర్థి పార్టీలో కూడా ఆయన పట్ల ఉన్న గౌరవము, ఆయన పట్ల ఉన్న ఒక సానుకూల దృక్పథం ఏందో కనిపిస్తుంది. అదేవిధంగా కేటీఆర్‌ని విమర్శించినప్పుడు కేటీఆర్‌కు సంబంధించి అనేక విమర్శలు చేసినా ఏ ఒక్కరు కూడా బయటికి వచ్చి కేటీఆర్ మీద కొండా సురేఖ విమర్శలు చేశారు. కేటీఆర్ మీద మిగిలిన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అనేక మంది కేటీఆర్ మీద కాంగ్రెస్ నాయకులు అనేక మంది విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అయితే ఇక పొద్దున లేస్తే మొదటి పేరు అందుకుంటుంది ఈ మధ్య అయితే కేటీఆర్ గురించే. సో, ఇంత వ్యతిరేకత ఉన్న కేటీఆర్‌కు సంబంధించి కేటీఆర్‌కి వ్యతిరేకంగా ఉన్న వర్గం ఎవరు గూడా కేటీఆర్‌కు అనుకూలంగా వచ్చి ప్రకటన చేసిన అంశం మనకు కనిపించదు. సో, ఈ రకంగా కేటీఆర్‌ని టార్గెట్ చేయడం వల్ల ఈ కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ జేయడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చినాయా? లేదా నిజంగానే సిరిసిల్లలో కేటీఆర్ బలహీనంగా ఉండడం, బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం వల్ల ఈ ఫలితాలు వచ్చినాయా అనేది తెలవాల్సింది. మరి వాస్తవానికి బావ-బామర్దులు పోల్చుకుంటే బావ బలంగున్నాడు. బావ బలానికి కారణము పార్టీ, అక్కడ పార్టీ కార్యకర్తలు, ఆయన యొక్క నాయకత్వము, లేదా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన ఉన్న సత్సంబంధాలు, ఈయనకు వ్యతిరేకంగా పోకూడదన్న ఆలోచన, ఈయనే ముందంజలో ఉండాలన్న వాళ్ళ దగ్గర నుంచెల్లి ఏమైనా లోపాయికార ఒప్పందం ఉన్నదా అనేది తెలవదు. బట్ మొత్తానికి ఓవరాల్‌గా ఫలితాలు చూస్తే మాత్రం బావ-బామర్దుల సవాల్లో మొత్తానికి బావే పైచేయి సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దగ్గరికి కూడా రానిస్తలేరు. బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తున్నారు. మరి ఈ దాని మీద రేపు పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతది? ఈ ఎన్నికల ఫలితాలను కవిత ఏ రకంగా విశ్లేషిస్తారు? దీనిపైన పార్టీ నుంచెల్లి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మనం మున్ముందు చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.